రాష్ట్రంలో నీటి ప్రాజెక్టులపై మాటల యుద్ధం కొనసాగుతోంది. అధికార ప్రతిపక్షాలు సవాళ్లు ప్రతి సవాళ్లతో రాష్ట్ర రాజకీయాల్లో వేడి పుట్టిస్తున్నాయి. ఒకరు చెలో మేడిగడ్డ అని పిలుపునిస్తే మరొకరు చెలో పాలమూరు రంగారెడ్డి అంటూ పిలుపునిచ్చారు. ఇవాళ మేడిగడ్డ బ్యారేజీని సందర్శించేందుకు గులాబీ దళం రెడీ అయింది. తెలంగాణ భవన్ నుంచి బయలుదేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో పాటు దాదాపు 200 మందితో కూడిన బృందం కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలను సందర్శించబోతున్నారు. ప్రభుత్వం చేస్తున్న ఆరోపణల్లో వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు ఈ 2 బ్యారేజీలను సందర్శించబోతున్నారు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల బృందం. కాళేశ్వరం విషయంలో ఒక్క అంశాన్ని ప్రామాణికంగా తీసుకుని మొత్తం ప్రాజెక్టునే ఫెయిల్యూర్ గా చిత్రీకరించే ప్రయత్నం చేస్తుంది అంటూ ఇప్పటికే ప్రభుత్వంపై బీఆర్ఎస్ మండిపడుతోంది. అధికార పార్టీ చేస్తున్న ఆరోపణలపై క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రాజెక్టు ప్రాధాన్యతను వివరించాలంటూ గులాబీ పార్టీ నిర్ణయం తీసుకుంది. బ్యారేజీలో కుంగిపోయిన పిల్లలకు మరమ్మతు చేయించి వచ్చే యాసంగికి రైతుకు సాగునీరందే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలంటూ బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అన్నారంలో మాజీ మంత్రులు హరీష్ రావు, కడియం శ్రీహరి ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి. కాళేశ్వరం గొప్పతనాన్ని తెలియజేసేందుకే తమ టీం మేడిగడ్డ, అన్నారం ప్రాజెక్టులకు వెళ్తోందని చెప్పారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రభుత్వం బాధ్యత మరిచిందని, మేడిగడ్డపై ప్రభుత్వానికి ఉన్న అభ్యంతరం ఏమిటని ప్రశ్నించారు. కాళేశ్వరంలో అన్ని రిజర్వాయర్స్ పరిశీలిస్తామని కేటీఆర్ చెప్పారు. బాధ్యత మరిచిన ప్రభుత్వానికి బాధ్యత గుర్తు చేయడానికి, బాధ్యత మరిచి ఇవాళ రాజకీయం చేస్తున్న ప్రభుత్వానికి ఇప్పుడే పోచారం శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు రైతు ప్రయోజనాలు కాదు రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమన్నట్టుగా ఇవాళ దుష్ట రాజకీయం చేస్తున్న ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి, ప్రజలకు వాళ్ళొక్కసారి కాళేశ్వరం యొక్క గొప్పతనాన్ని వివరించడానికి, పంటలు ఎండిపోకుండా చూసుకోవడానికి, గొంతులు ఎండిపోకుండా మంచినీళ్ళకు కూడా గోస రాకుండా ఎండాకాలంలో చూసుకోవడానికే ఇవాళ మా పర్యటన. మేడిగడ్డ అనేది ఇప్పుడే పోచారం గారు చాలా స్పష్టంగా చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టులో 3 బరాజులు, 15 రిజర్వాయర్లు, 21 పంపింగ్ స్టేషన్లు, దాదాపు 1500-1600 కిలోమీటర్ల ప్రవాహ కాలువలు, 270 కిలోమీటర్ల సొరంగ మార్గం, ఇదంతా కలిపితే కాళేశ్వరం. ఇవాళ మా ప్రయాణం మొట్టమొదటిగా ఈరోజు మేడిగడ్డ, తర్వాత అన్నారం పోతా ఉన్నాం. తదనంతరం రాబోయే రోజుల్లో అన్ని రిజర్వాయర్లు కూడా సందర్శిస్తాము, అన్ని చోట్లకు కూడా పోతాము. ఇది మొదటిది మాత్రమే, ఇవాళ పర్యటన మొదటి భాగం మాత్రమే. ప్రభుత్వం తన బాధ్యత మర్చిపోయింది. ఇవాళ వర్షాకాలం లోపల రిపేర్లు చేసి అక్కడేమన్నా సమస్య ఉంటే, సాంకేతిక సమస్య ఉంటే దాన్ని నివారించి రైతులకు నీళ్లు ఇవ్వాల్సిన ప్రభుత్వం బాధ్యత మరిచి మళ్ళొక్కసారి తెలంగాణను ఎడారిగా చేసే ప్రయత్నం ఏదైతే చేస్తున్నదో, దశాబ్దాలు తన పరిపాలనతో కాంగ్రెస్ ఎట్లయితే గోసబుచ్చుకున్నదో తెలంగాణను, మళ్ళా అదే ప్రయత్నం ఏదైతే చేస్తున్నదో దాన్ని ప్రజల దృష్టికి, రైతుల దృష్టికి తీసుకురావడానికే మా ప్రయత్నం. మేము ప్రభుత్వాన్ని ఇప్పుడే పోచారం గారు డిమాండ్ చేసినట్టుగా అడిగేది ఒకటి, మీకున్న అభ్యంతరం ఏంది రిపేర్ చేయడానికి? బాధ్యుల మీద చర్యలు తీసుకోండి, మేము కాదనట్లేదు. తప్పు జరిగితే బాధ్యుల మీద చర్యలు తీసుకోండి, ఏ రకమైన ఎంక్వైరీలు వేస్తారో వేసుకోండి, కానీ మా మీద కోపం రైతుల మీద తీర్చుకోకండి. మా మీద ఉండే ద్వేషం, మా పార్టీ మీద ఉండే కోపం రైతుల మీద, రాష్ట్ర ప్రజల మీద తీర్చవద్దు అనే మాట ఒకటి. రెండవది, ఎండిపోతున్న పంటలు ఇప్పటికే స్టార్ట్ అయింది, ఆ ఇబ్బంది ఇప్పటికే స్టార్ట్ అయింది. వాటిని కూడా సందర్శిస్తుంది మా పార్టీ నాయకత్వం. అన్ని బరాజులు పోతాం, అన్ని రిజర్వాయర్లు పోతాం, అన్ని పంప్ హౌస్లకు కూడా తీసుకొని పోతాం. అవసరమైతే రాష్ట్రంలోని రైతాంగాన్ని కూడా జాగరూకులను చేసి అన్ని ప్రాంతాలకు మీడియాతో సహా అందరినీ తీసుకొని పోతాం. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కరీంనగర్ నుంచి సతీష్ అందిస్తారు. సతీష్, చలో మేడిగడ్డ అంటే పిలుపునిచ్చింది గులాబీ దళం. మేడిగడ్డ వద్దకు ఎన్ని గంటలకు చేరుకునే అవకాశం ఉంది? మొత్తం ఎంతమంది సభ్యులు ఇందులో భాగం కాబోతున్నారు? అలాగే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఎన్ని గంటలకు ఉంటుంది? అలాగే మేడిగడ్డ దగ్గర సభ్యులు ఎంత సమయం పాటు పర్యటన కొనసాగుతుంది? డీటెయిల్స్ ఏంటి? ప్రాజెక్టులు వేదికగా ఇటు తెలంగాణ రాజకీయాలు వేడెక్కుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు కాంగ్రెస్, బీఆర్ఎస్ 2 పార్టీలు కూడా ప్రాజెక్టుల విషయంలో ప్రతి విమర్శలు చేస్తూ ముందుకు సాగుతున్న పరిస్థితి. ఈరోజు బీఆర్ఎస్ చెలో కాళేశ్వరం అంటూ చెప్పి పిలుపునివ్వగా అటు కాంగ్రెస్ మాత్రం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుల సందర్శనకు వెళ్తున్న పరిస్థితి. ఈ రోజు మేడిగడ్డ వద్దకు మధ్యాహ్నం బీఆర్ఎస్ బృందం తరలి రానుంది. ఎమ్మెల్యేలతో పాటు మాజీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు అంతా కూడా మేడిగడ్డ బ్యారేజీని సందర్శిస్తారు. మేడిగడ్డ బ్యారేజ్
ప్రాజెక్టుని సందర్శించి అక్కడే ఉన్నటువంటి ఏదైతే పిల్లలు కుంగుబాటు జరిగాయో ఆ ప్రాంతాన్ని అంతా కూడా తమ బృందంతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తారు. ఆ తర్వాత అక్కడ నుంచి దాదాపు గంట పాటు మేడిగడ్డ ప్రాజెక్టు వద్ద ఈ బృందం అంతా కూడా పరిశీలన కొనసాగిస్తుంది. అనంతరం అక్కడ నుంచి మనం విజువల్స్ చూస్తున్నటువంటి అన్నారం బ్యారేజ్లో సీపేజీలు ఏర్పడ్డటువంటి ఈ ప్రాంతాన్ని కూడా ఇక్కడికి వచ్చి ఆ ప్రతినిధుల బృందం అంతా కూడా బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలంతా కూడా ఈ ప్రాజెక్టును పరిశీలన చేయడం జరుగుతుంది. ఆ పరిశీలన అనంతరం ఇక్కడ ప్రాజెక్టు వద్దనే ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఏర్పాటు చేశారు. ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పతనాన్ని, నిర్మాణానికి సంబంధించినటువంటి అంశాలు, తెలంగాణ రైతాంగానికి ఎంత సాగునీరు అందించే అవకాశం ఉంది, ఈ ప్రాజెక్టు నిర్మాణానికి తమ ప్రభుత్వంలో ఎటువంటి నిధుల కేటాయింపు కానీ ఎటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగిందనే అంశాలను కూడా ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించబోతుంది. ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ను మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు కడియం శ్రీహరి ఇద్దరు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయబోతున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో ఈ బృందం అంతా కూడా దాదాపు 200 మందికి పైగా బృందం అంతా కూడా ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అదేవిధంగా అన్నారం ఈ 2 ప్రాజెక్టులను సందర్శించబోతున్నారు. సందర్శించిన తర్వాత ప్రభుత్వం చేస్తున్నటువంటి విమర్శలపైన ఖచ్చితంగా సమాధానం చెప్పాలని చెప్పి బీఆర్ఎస్ చూస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టు ఒక లోపాల పుట్టగానే కాంగ్రెస్ విమర్శ చేస్తుండడంతో ఇటు బీఆర్ఎస్ కూడా అందుకు తగ్గట్లుగా సమాధానం చెప్పేందుకే సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. గతంలోనే ప్రాజెక్టు కుంగుబాటు జరిగిన సందర్భంలో అక్టోబర్ 21న మేడిగడ్డ ప్రాజెక్టులో 2 పియర్స్ కుంగుబాటు ఏర్పడ్డాయి. ఆ పియర్స్ కుంగుబాటు తర్వాత ఇటు అధికారంలోకి వచ్చిన తర్వాత 2 పర్యాయాలు కాంగ్రెస్ బృందం ఇక్కడికి రావడం జరిగింది. ఫిబ్రవరి 13న రేవంత్ రెడ్డి అసెంబ్లీ నుంచి నేరుగా తన క్యాబినెట్తో మేడిగడ్డ ప్రాజెక్టును సందర్శించడం జరిగింది. అక్కడే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఏర్పాటు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలకు, అవినీతి కేర్ ఆఫ్గా మారింది. గత ప్రభుత్వం అంతా కూడా నిర్మాణ లోపాలని చెప్పి అప్పుడు విమర్శించడం జరిగింది. ఈ రోజు కూడా వాటికి సమాధానం చెప్పే విధంగానే బీఆర్ఎస్ ఇక్కడికి వస్తున్నట్టుగా తెలుస్తుంది. బీఆర్ఎస్ బృందం అంతా కూడా కాంగ్రెస్ చేస్తున్నటువంటి ఆరోపణలన్నీ కూడా తిప్పికొట్టే విధంగా చాలా వ్యూహాత్మకంగా ఈ ప్రాజెక్టు సందర్శించడానికి వస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి ఈరోజు మధ్యాహ్నం వరకు ఈ టీం అంతా కూడా ఇక్కడికి రాబోతుంది. సాయంత్రం 5 గంటల వరకు ఈ పర్యటన అనేది కొనసాగుతుంది. మొత్తానికైతే ఇటు బీఆర్ఎస్ ఎటువంటి అంశాలను ప్రస్తావిస్తూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తమను సమర్థించుకుంటున్నది మాత్రం ఆసక్తిగా మారిందని చెప్పుకోవచ్చు. ఝాన్సీ రాణి. రైట్, థ్యాంక్ యూ సతీష్.